బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ ఆసుపత్రిలో మెడికో ప్రియాంక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. అంత్యక్రియల నిమిత్తం ప్రియాంక మృతదేహాన్ని గద్వాల జిల్లా ఏ క్లాస్ పూర్కు తరలించారు. గాంధీ ఆసుపత్రి బయట ప్రియాంక తండ్రిని మంత్రి వాకిటి శ్రీహరి, రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ ఓదార్చారు. ఇక ప్రియాంక మృతదేహం వెంట ఏపీ మంత్రి టీజీ భరత్ కు కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల చెక్కును ఆయన ప్రియాంక కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని అలాగే ప్రియాంక తండ్రి డిమాండ్ చేశారు. దర్యాప్తుపై అనుమానం వస్తే రాజమండ్రికి వెళ్లినట్లు చెప్పారు. దర్యాప్తుపై అనుమానాలను నివృత్తి చేశారని అన్నారు. నిందితులు మళ్లీ బయటకొచ్చి ఇలాంటి ప్రమాదాలు చేస్తే బాధ్యులెవరని ప్రియాంక తండ్రి ప్రశ్నించారు. నేను చెప్పాను, వాళ్ళు కూడా చేస్తామన్నారు సార్. అక్కడ కలిసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. తర్వాత ఎస్పీ గారు కూడా మాట్లాడారు. అయితే ఏపీ గవర్నమెంట్ ఎవరు నాకు ఏమీ చేయలేదు. ఎందుకు ఇంత న్యూస్ బయట నాకు తెలిసింది తర్వాత 2-3 రోజుల తర్వాత ఇలా జరుగుతుంది మా బంధువులు ఒక్కొక్కటిగా చూపిస్తుంటే ఇంత న్యూస్ స్ప్రెడ్ అయినా కూడా ప్రభుత్వం వాళ్ళు ఎందుకు చర్య తీసుకోవట్లేదని నేను ఆవేదన చెందాను. అందుకే మీడియా మిత్రులు పిలిచినప్పుడు నా కడుపులో ఉండే బాధనంతా మీడియా ముందర నేను వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నేను మాట్లాడిన ఆవేదన అంత ఆవేదనలో ఉండింది. వాళ్ళకు కూడా తెలియదు కదా, అంటే తెలియదా ఇట్లా జరుగుతున్నది, ఇంత న్యూస్ వస్తున్నాయి చూసుకోలేదా, ఒక తల్లిదండ్రుల గుండెకోత వాళ్ళకి అర్థం కాలేదని నేను గట్టిగా ప్రశ్నించాను. నా బాధ, నా కడుపు కోత ప్రభుత్వానికి వినిపించింది. ఫైనల్గా ఎందుకు వినిపించలేదని నేను గోడు వెళ్ళగక్కున్నాను. గట్టిగా అడిగాను, మనస్ఫూర్తిగా నేను నా గుండె లోతుల్లోంచి నా బాధ మీడియా ముందర, మీ అందరి మీడియా ముందర వాళ్ళకి వినిపించి వెంటనే స్పందించారు. అక్కడి నుంచి నాకు ప్రభుత్వం తరఫున లోకల్ ఎమ్మెల్యే గారిని పంపించారు. అంతకుముందే ఒక రోజు ముందు సారు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. సార్ నేను సో సార్, నేను లోకల్ రాజమండ్రి ఎమ్మెల్యే గారిని, మీరేం భయపడక, మీరు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు భయపడొద్దు, బాధపడొద్దు, మేమంతా మీకు ఉన్నామని చెప్పారు. కానీ ఆ రోజంతా ఎదురు చూశాను, మేము వస్తామన్నారు, ఎందుకు రాలేదని అది కూడా కొంచెం ఆవేదన చెందాను. కూటమి ప్రభుత్వం మీకు ఎలాంటి హామీ ఇచ్చింది ఇప్పుడు? ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, డిప్యూటీ అవును సార్ మాట్లాడారు. మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఇప్పుడు బాగా స్పందించారు. నా బాధ మీ ద్వారా, మీడియా ద్వారా చెప్పుకున్నందుకు వాళ్ళకి వినిపించిన తర్వాత వాళ్ళు అంతకుముందే చేస్తున్నారంట, కానీ నాకు తెలియదు కదా సార్. నాకేం తెలుసు వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారనేది నాకేం తెలియదు. నా బాధ నేను వెళ్ళగక్కున్నాను. తర్వాత నాకు అన్ని విషయాలు చెప్తూ వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే గారిని నాకు తోడుగా పంపించి ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసి, అసలు మీకు ఏం జరుగుతుందో ఇక్కడ విషయాలు నీకు తెలుసా చూడండి అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు మినిస్టర్ గారు కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడిచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు, మీకు జస్ట్ ఇన్ఫార్మ్ చేయకపోవడం అనేది గ్యాప్ జరిగింది, అన్ని విధాలుగా మీకు మేము అండగా ఉంటాం. భరోసా అంటే సార్ ఎలాంటి భరోసాలు చేస్తామన్నారంటే, నేను పర్టికులర్గా ఇది కావాలని నేను అడగలేదు. వాళ్ళే ముందుకొచ్చి నిన్న ఎక్స్గ్రేషియా ఎంతో 20 lakhs చేశారట. మా వాళ్ళు పిల్లలు చెప్పారు, బాబాయ్ మాకు ఇట్లా ఇది చేశారంటే, సార్ ప్రభుత్వం తరఫున నేను, సార్ మీరు ఎవరు లేరా, నేను ఒంటరిని అని చెప్పి నా బాధ చెప్పినందుకు వాళ్ళంతా స్పందించి ఇంకా ఏమేమి చేస్తారో నాకు తెలియదు. కానీ మేడం, నిందితులకు ఉరి శిక్ష వేయాలి మేడం. నాలాంటి తల్లిదండ్రుల గుండె కోత మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇట్లా తాగి ఇష్టం వచ్చినట్టు తిరిగితే మిగతా ఆకతాయిలు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా తగిలిస్తే ఏం కాదులే అనే మెసేజ్ సమాజంలో వెళ్తుంది. ఇద్దరు తల్లిదండ్రులకి మీ బాధ కనిపించడం లేదా? ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళు ఎవరో వాళ్ళకి కనిపించిందో లేదో, మాకైతే గుండె కోత మిగిలిచ్చినారు. మిగిలిన జీవితం బతకడం, నా కూతురు లేకుండా, నా గుండెకాయ నా పెద్ద కూతురు, ఆమె లేకుండా నేను నా లైఫ్ ఎలా లీడ్ చేయాలో నాకు ఏం తోచడం లేదు. ఆమె లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను. ఇక్కడ ప్రస్తుతం అయితే
రాజమండ్రి ఎమ్మెల్యే గారు నాకు దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. కలెక్టర్ గారు కూడా నిన్న అక్కడ పిలిపించుకొని నాతో మాట్లాడారు. అన్ని రకాల మీరు ఎక్కడ అధైర్యపడొద్దండి, మేమంతా మీ కొరకు చేస్తున్నాము, మీకు తెలియట్లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత ప్రభుత్వం మీద నాకు నమ్మకం వచ్చింది. వాళ్ళు ఏమేమో చేశారో అవన్నీ క్లియర్గా నాకు చెప్పారు, చూపించారు. కాబట్టి ఎవరు వినట్లేదు అనుకున్నా. మేడం, నాది మా పూర్వీకులంతా జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఎక్లాస్పురం విలేజ్ మాది. నా కూతుర్ని చక్కగా చదివించుకోవాలనే ఉద్దేశంతో మాకు దగ్గరగా ఉండే కర్నూలు టౌన్కి నేను షిఫ్ట్ అయ్యాను వాళ్ళ విద్య కోసమే. అలా ఎందుకు వెళ్ళానంటే చదువుకున్న వాళ్ళు మా కుటుంబాల్లో కొంతమంది చక్కగా బతుకుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుండేది. మేము ఎందుకు మా ఫ్యూచర్లో మా పిల్లల్ని కూడా ఇలా బతకాలంటే ఏం చేయాలని ఎడ్యుకేషనే దీనికి కారణం అని చెప్పి నేను పక్కనే ఉండే కర్నూలుకి షిఫ్ట్ అయ్యి వాళ్ళని చక్కగా చదివించుకున్నాను. అయితే అప్పుడు ఈ బైఫర్కేషన్ ఇవన్నీ ఏమి లేవుగా, అంతా ఏపీ ఒకటే, మాకు దగ్గర ఉండేది కర్నూలే. సో అక్కడికి మాది చాలా పెద్ద కుటుంబము, అందులో నా ఒక్క కుటుంబమే అక్కడికి షిఫ్ట్ అయ్యాను. కారణం ఏంటంటే విద్యకు విలువ ఇవ్వాలి, విద్యని ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది నేను స్వయంగా నేను గ్రహించి నా మదిలో గట్టిగా అది నేను నిర్ణయించుకొని అక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది. మిగతా మా అన్నదమ్ములు, మా చిన్నాయన పెద్దనాయన అందరూ ఎక్లాస్పురంలోనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ అంతా కుటుంబం మన పూర్వం అంతా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే మనము మిగతా కార్యక్రమాలు చేసుకుందాము. ఇక నీ కుటుంబం ఒకటే కర్నూలులో కదా, ఇక్కడ వందలాది మంది ఇక్కడే ఉన్నాము, నీ కుటుంబం మాత్రమే అక్కడ ఉంది, అలా కాదు ఇక్కడే చేసుకుందామని చెప్పారు. మేము ప్రస్తుతం ఎక్లాస్పురం విలేజే డిసైడ్ చేసినారు మా కుటుంబ పెద్దలు. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి, వీళ్ళకి నా బాధ తీవ్రమైన ఆవేదనతో నేను వాళ్ళని గట్టిగా నా పిలుపు